హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అండి, ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి. మార్నింగే మనం టిఫిన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండి, మనం క్యారెట్ బీట్రూట్కి పీలప్ చేసుకుంటూ ఉంటాం కదండి. పీలర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి. ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో. నేను ఒక ఆనియన్ అయితే పీలర్తో అయితే తరిగేసుకున్నాను. చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్నా ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి. ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా, సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చండి. ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఆనియన్స్ అయితే. మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అస్సలు రావన్నమాట. ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుందన్నమాట. నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అవి ఒక్కొక్కసారి మనకి షార్ప్ అనేవి అస్సలు ఉండవన్నమాట. అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ పాలిష్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి, ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా రుద్దుకున్నామనుకోండి సిజర్ బాగా షార్ప్గా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఫ్యాన్సీ కమ్ములు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కొందరికైతే సెట్ అవుతుంది, మరికొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్ములు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురదలాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనము ఈ కమ్మలు పెట్టుకునే ముందు ఒక వెల్లుల్లి రబ్బని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మని 2-3 సార్లు ఈ విధంగా బాగా కుచ్చాలన్నమాట. ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్స్వి ఈ విధంగా లబ్బర్స్ అయితే ఉంటాయి కదండి. ప్రెషర్ కుక్కర్ని యూస్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే యూస్ చేస్తూ ఉన్నారు కదండి. వాళ్ళకైతే ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ఈ రబ్బర్స్ మనం కొన్ని రోజులు వాడిన తర్వాత లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా లూజ్ అయిపోయినప్పుడల్లా మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ నుంచి అలా చేంజ్ చేసేకపోకండి, ఇంట్లోనే కొత్తగా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్గా వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు ఇంకొక టిప్ని అయితే చూసేయండి. ఈ విధంగా 2 ఫోర్క్స్ని అయితే తీసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా టైట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. చపాతీ చేసుకున్నప్పుడు కానివ్వండి, ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కానివ్వండి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకి ఇప్పుడు ఒక మంచి ఫ్లక్కర్ లాగా యూస్ అవుతుంది. అది ఎలాగనేది చూపిస్తాను, చూసేయండి. ఈ లోపు మనకి వాటర్ కూడా చక్కగా మరుగుతుందండి. ఇలా మరుగుతున్న ఈ వాటర్ లో ఈ కుక్కర్ రబ్బర్స్ తీసుకున్నాం కదండి, ఆ రబ్బర్స్ ని ఈ వాటర్ లో వేసేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి మనం రెడీ చేసి పెట్టుకుని ఈ ఫోక్స్ ని ఎలా యూస్ చేస్తున్నాను, ఎలా ఉపయోగిస్తున్నాను అనేది అయితే చూడండి. దీంతో ఈ రబ్బర్స్ని 2 వైపు టర్న్ చేసుకుంటూ ఈ వాటర్లో 2 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ ప్రెషర్ కుక్కర్స్ని మనం డైలీ యూస్ చేసి ఈ రబ్బర్స్ అనేవి మనకు తొందరగా గట్టిపడిపోయి విజల్స్ రాకుండా అలా అవుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా వారానికి ఒక్కసారైనా చేసుకోవాలండి. ఇలా చేసామనుకోండి మనకి రబ్బర్స్ కొంచెం లూజ్ అయ్యి విజల్స్ కూడా చక్కగా వస్తాయి, రబ్బర్స్ కూడా ఎక్కువ రోజులు వర్క్ అవుతాయి అన్నమాట. చూడండి నేనైతే ఈ కుక్కర్ రబ్బర్స్ని వేడి చేసుకున్నాను కదండి. ఆ వేడి కొంచెం తగ్గిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో తడి అంతా తుడిచేసుకొని మనం వంటకి యూస్ చేస్తాం కదండి, ఆ ఆయిల్ని ఈ రబ్బర్స్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ రబ్బర్స్కి లోపల పైన ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల నీరు లీక్ కావడం కానివ్వండి, లోపల నుండి గాలి రావడం కానివ్వండి అలా ఏమీ లేకుండా విజల్స్ అయితే చక్కగా వస్తాయి. ఇదే విధంగా కుక్కర్ మూత ఉంటుంది కదండి, ఆ మూతకు కూడా ఈ సైడ్స్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి
ఈ ప్రెషర్ కుక్కర్స్లో మనం ఏమైనా ఉడికించుకున్నప్పుడు మనకి నీరు కూడా బయట రాకుండా ఉంటుంది. అలాగే ఎంత పాత కుక్కర్స్ అయినా కూడా చక్కగా వర్క్ అవుతాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు, లేదు అంటే ఇంటికి సరుకులు తేవడానికి వెళ్ళినప్పుడు డబ్బుల్ని చేతిలో పట్టుకొని వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి. మనకి పర్సు కూడా చేతిలో పట్టుకునే పని లేకుండా మనం కూరగాయలకి తీసుకువెళ్ళి ఆ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆ బ్యాగ్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేఫ్టిక్ పిన్స్ అయితే ఉంటాయి కదండి, ఆ పిన్స్ని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 పిన్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ పిన్స్ ప్లేస్లో మీరు డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ డబుల్ ప్లాస్టర్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్లాస్టర్ని బ్యాగ్ అంటించుకున్న తర్వాత పర్స్ పెట్టేసుకొని ఈ విధంగా మనం డబ్బులైనా లేదు అంటే ఇంటి కీసు ఫోను అన్నీ కూడా ఈ విధంగా పర్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంటి కీసు డబ్బులు మనం చేతిలో పట్టుకునే దానికంటే ఈ విధంగా బ్యాగ్కే పెట్టేస్తామనుకోండి సేఫ్టీగా ఉంటుందన్నమాట. అలాగే మనం డబ్బులు కానివ్వండి కీస్ కానివ్వండి బ్యాగ్లో అడుక్కు వేసేస్తామనుకోండి మనకు అర్జెంటుకి చిక్కవన్నమాట తొందరగా. ఈ విధంగా చేస్తామనుకోండి మనకు సేఫ్టీగా ఉంటుంది, ఎక్కడైనా పడిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. మనం సరుకులకి ఏ బ్యాగ్ అయితే తీసుకెళ్తామో ఆ బ్యాగ్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మరొక పర్స్ అయితే తీసుకొని ఆ పర్స్కి డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ ప్లాస్టర్ అయితే ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా ప్లాస్టర్ని వేసుకున్న తర్వాత బెడ్రూమ్లో మన మంచం ఉంటుంది కదండి, ఆ మంచంకి అయితే పర్స్ని ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇందులో మనం డైలీ వేసుకునే టాబ్లెట్స్, కొంతమంది అయితే రెగ్యులర్గా మెడిసిన్ అయితే తీసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా టాబ్లెట్స్, అమృతాంజను, ఏమైనా పెన్స్ కానివ్వండి ఫోను ఏవైనా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం బెడ్రూమ్లో బెడ్కి ఈ విధంగా పెట్టేస్తామనుకోండి మనం వెతికే పని లేకుండా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా పర్సును అంటించుకున్న తర్వాత చూడండి మనకు పర్సు కనపడకుండా ఉండాలంటే ఈ విధంగా బెడ్షీట్ని అయినా కూడా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి పర్సు కూడా కనపడకుండా ఉంటుంది. ఇందులో ఫోన్ కూడా పెట్టేస్తామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బెడ్కే ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే కొంతమందికి అయితే జలుబు దగ్గు జ్వరము ఆస్మా లాంటివి అయితే వస్తూ ఉంటాయి కదండి. అలాగే కొంతమందికి నైట్ అవ్వగానే నిద్ర అనేది అస్సలు పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఇంట్లోని న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ఫస్ట్గా ఒక కాటన్ కర్చీప్ని అయితే తీసేసుకొని అందులో 5 నుండి 6 లవంగాలు అయితే తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వాము కూడా వేసుకోవాలండి. ఈ వాము ఘాటుకి మనకి జలుబు దగ్గు లాంటివి కూడా ఈ స్మెల్ చూడడం వల్ల క్లియర్ అవుతాయి అన్నమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి. ఇలా చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకొని మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు జోబులో పెట్టుకొని వెళ్ళామనుకోండి మనకి ఘాటుకి జలుబు దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి క్లియర్ అయిపోతాయి. అలాగే ఎవరికైతే నైట్ పూట నిద్ర పట్టదు అనే వాళ్ళు ఈ విధంగా దింబ కింద ఈ పాకెట్ని పెట్టేసుకొని పనుకున్నాం అనుకోండి ఈ ఘాటుకి స్మెల్ చూడంగానే మనకి నిద్ర కూడా బాగా పడుతుంది. నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత మనం నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకోవాలి, ఈ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకొని వేరే నెయిల్ పాలిష్ వేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర పెయిన్ రిలీఫ్ స్ప్రే అయితే ఉంటుంది కదండి, ఆ స్ప్రేని ఈ విధంగా నెయిల్ పాలిష్ మీద కొద్దిగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే చేసేసుకొని కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి మనకి నెయిల్ పాలిష్ నీట్గా రిమూవ్ అయిపోతుంది. నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకోవాలి నెయిల్ రిమూవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నీట్గా నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ అయిపోతుంది. విమ్ సోప్ని అయితే నేను కొద్దిగా తురిమి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని సోప్ని అయితే నానబెట్టి పెట్టుకున్నాను. సోప్ అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇందులోని 1/2 చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలన్నమాట. ఈ పేపర్స్ అంతా చక్కగా నానిన తర్వాత మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండి, చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి, అలా నాన్ వెజ్లు వండుకుంటూ ఉన్నప్పుడు మనకు పాత్రలు జిడ్డుగా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మనకి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి జిడ్డు మరకలు ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పేపర్స్ లిక్విడ్ తీసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి జిడ్డు మరకలు నాన్ వెజ్ స్మెల్ ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఒక ప్లేట్ని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. చూడండి, ఈ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ కూడా అంటుకొని ఉందన్నమాట. ఈ ప్లేట్ని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కొద్దిగా పేపర్స్ తీసేసుకొని రుద్దేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, మనకి ఆయిల్ మరకలే లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ ప్యాన్లో నేను చికెన్ అయితే వండుకున్నానండి. ఆ చికెన్ స్మెల్ అయితే అస్సలు పోలేదన్నమాట. అందుకోసం అనేసి ఈ ప్యాన్ కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు నాన్ వెజ్లు వండుకున్నా కూడా ఇలాగే చేస్తానన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా చేసామనుకోండి, మనకి ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ లేకుండా, పాత్రలు కూడా జిడ్డు మరకలు లేకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాకులండి. చూడండి, ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్దిగా సాల్ట్ని ఈ చాకు పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి, చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్గా వచ్చాయో. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి. మీకు ఎంత కొబ్బరి నూనె కావాలి అనేది అయితే చూసుకొని అంతైతే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే 3 నుంచి 4 వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్నానండి. వెల్లుల్లి అలాగే 5 నుండి 6 మిరియాలను అయితే తీసేసుకొని ఈ మిరియాలు వెల్లుల్లిని బాగా దంచుకోవాలి. మన దగ్గర ఏవైనా ఇలాంటివి దంచుకోవటానికి కుటాని లేనప్పుడు ఈ విధంగా చిన్న టీ గ్లాస్ని అయితే తీసేసుకొని అందులో వేసుకొని చపాతీ కర్ర అయితే ఉంటుంది కదండి, ఆ కర్ర తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా జీలకర్ర మిరియాలైనా ఈజీగా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. కుటాని లేదు అన్న వాళ్ళకైతే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, అవి లేవు అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఈ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ ఆయిల్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్లో వెల్లుల్లి మిరియాలు వేసేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకొని మనం తలకు పెట్టుకోవడం వల్ల మనకి జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి, ఇలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ని మరిగించుకొని పెట్టుకోవడం వల్ల తల భారం కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, అలాంటివి ఏవి లేకుండా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకోవచ్చండి. అలాగే హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ కూడా మనకి బాగా స్మూత్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెట్టుకోకుండా కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మనం తలకి బాగా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి హెడేక్ ఉండదు, తలభారము ఉండదు, హెయిర్ కూడా మంచిగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. కోల్గేట్ పేస్ట్ అయిపోయిన తర్వాత అది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని ఈ పీసెస్ అన్నిటిని ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలి. మనకి వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి స్మెల్ లేకుండా బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే ఈ బాటిల్లోకి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా షేక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఈ వాటర్తో సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే సింక్ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, బాటిల్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నార్మల్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా బాగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోప్స్ మనం కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సోప్ మురకలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సోప్ మురకలతోటి మనం హ్యాండ్ వాష్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా కొబ్బరి తురు అయితే తీసేసుకొని ఈ సోప్ మురకలన్నింటినీ కూడా చక్కగా తురిమేసుకోవాలి. నేనైతే కొద్దిగా సోప్ మురకలు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చక్కగా తురిమేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా తురుమైనా తీసుకోవచ్చు, లేదు అంటే నైఫ్ తోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం తురిమి పెట్టుకుని ఈ సోప్ను కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా కరిగించుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ అంతా బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా సోప్ అంతా మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకేమైనా సోప్ మురకలు నలకలు లాంటివి ఏమైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతాయి. ఇందులోని కొద్దిగా డెటాల్ కూడా వేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్ వాష్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే. చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనకి ఎంత మంచిగా వచ్చిందో. ఈ విధంగా ఇంట్లోని ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసారు కదండి. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం సోపులు వాడేసుకున్న తర్వాత సోప్ మురుకులు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర హ్యాండ్ వాష్ బాటిల్ ఒకటైతే ఉన్నిందండి, అందులోకైతే వేసేసుకున్నాను. ఫుల్గా వచ్చిందనమాట. ఇప్పుడైతే హ్యాండ్ వాష్ని యూజ్ చేసి కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో. టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ వాష్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్లో వండుకునే దానికంటే కూడా మనం పాత్రలో వండుకోవడమే చాలా మంచిది. ఈ విధంగా మనం రైస్ వండుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి గంజి కూడా వస్తుందన్నమాట. ఈ గంజి నుండి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ గంజిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా గంజి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కల్లు ఉప్పు వేసేసుకొని మనం తాగామనుకోండి, మన బాడీకి చాలా తంపుగా ఉంటుందన్నమాట. ఈ గంజితో మనం రాగి గంజి చేసుకొని తాగొచ్చు. అలాగే బాలింతల టైంలో బాలింతలకి ఈ గంజి ఇచ్చామనుకోండి, వాళ్ళకి పాలు కూడా బాగా వస్తాయన్నమాట. అలాగే ఇంకొక బెనిఫిట్తో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ గంజిని. ఈ విధంగా గంజిని తీసేసుకొని కొంచెం వేడిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ గంజిలో మీరు తలకి ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు. మేమైతే క్లినిక్ ప్లస్ షాంపూని యూజ్ చేస్తామండి, అందుకే ఈ షాంపూని వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను. ఈ షాంపూ కూడా మనకి రైస్ వాటర్తోనే తయారైంది. నేనైతే ఒక్క షాంపూ తీసుకున్నానండి. ఈ ఒక్క షాంపూని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ గంజి కొంచెం గోరువెచ్చుకున్నప్పుడే ఈ షాంపూని అయితే వేసుకోవాలి. వేడిగున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఈ షాంపూలో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి. ఈ గంజి నుండి మనం తెల్ల బట్టలు కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ గంజి నుండి మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందుకే మనం వేస్ట్ చేయకుండా రైస్ ని ఈ విధంగా వండుకున్నాం అనుకోండి, మనకి ఈ గంజి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మనము ఒక రకంగా చెప్పాలి అంటే కండిషనర్ గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో షాంపూ అనే కాదండి, షీకాయ కుంకుడుకాయలు యూజ్ చేసే వాళ్ళు వాటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షాంపూ వేసేసుకొని మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు అలాగే పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత సేమ్ మనము షాంపూతో తలస్నానం ఎలా చేసుకుంటామో అదే విధంగా తలస్నానం చేసుకున్నాం అనుకోండి, మనకి హెయిర్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. హెయిర్ ఫాల్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డాండ్రఫ్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, ఏవి లేకుండా మనకైతే హెయిర్ చాలా సాఫ్ట్ గా ఎలాంటి హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్స్ కట్ చేసుకోవడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం కదండి, ఈ ట్రిక్ బిగినర్స్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా ఆనియన్కి ఫోర్క్ని అయితే పెట్టేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అండి. ఎన్ని ఆనియన్స్ అయినా కూడా తక్కువ టైంలోనే ఫాస్ట్గా అయితే కట్ చేసేసుకోవచ్చు. చేతికి కట్ చేసుకుంటామని భయపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట. చూడండి ఇంత తక్కువ టైంలోనే సన్నగా ఇన్ని ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిల్లీస్ అండి. మనం చిల్లీస్ని కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి చేతులకు ఒక్కొక్కసారి మంట ఉరుపంలాగా అవుతూ ఉంటుంది కదండి. అలా మనకి చేతులకి ఉరుపం మంటలా అనిపిస్తూ ఉన్నప్పుడు పచ్చి పాలు అయితే ఉంటాయి కదండి, ఆ పచ్చి పాలని కొద్దిగా అయితే తీసేసుకొని చేతులకి మర్దన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు చేతులు బాగా మర్దన చేసుకున్నాం అనుకోండి, మనకి చేతులకి ఉరుపం మంట లాంటివి తొందరగా తగ్గిపోతాయి.
పచ్చి పాలనైనా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం చిల్లీస్ కట్ చేసుకునే ముందే మనం చేతులకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం చిల్లీస్ కట్ చేసుకున్నాం అనుకోండి, అలా అయినా కూడా మనకి చేతులు ఊర్పం కాకుండా ఉంటాయి. ఈ విధంగా మన ఇళ్ళలో దిమ్ కవర్లు ఉండి దింబులు లేకుండా ఉన్నప్పుడు, అంటే మన ఇంటికి ఎవరైనా నెంటర్ వచ్చినప్పుడు, లేదు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా ఉల్లన్ బెడ్షీట్స్ ఉంటాయి కదండి, మనం యూస్ చేయకుండా అలాగే పెట్టు ఉంటాము. ఆ బెడ్షీట్ని అయితే ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఆ దిమ్ కవర్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా పిల్లో అయితే రెడీ అయిపోతుంది. ఫంక్షన్ ఉన్నప్పుడు, పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు, లేదు అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిల్లో అండి. ఫిల్లో కవర్ లేనప్పుడు ఈ డ్రెస్సుల్లో దుపటాస్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి కొద్ది రోజులు వాడేసిన తర్వాత ఆ దుపటాస్ని మనం యూస్ చేయకుండా ఉంటాయి కదండి. ఇలాంటి దుపటాస్ని అయితే ఒక దుపటాని అయితే తీసేసుకొని ఇలా దుపటాకి సెంటర్లో ఫిల్లోనైతే పెట్టేసుకొని అటువైపు ఇటువైపు అటుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఏవైనా మన దగ్గర మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దుపటా లోపలికి పెట్టేసుకొని ఒక బ్యాండ్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ బ్యాండ్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇటువైపు కూడా బ్యాంగిల్ని అయితే పెట్టేసుకొని ఒక రబ్బర్ అయితే వేసేసుకోవాలి. పిల్లో కవర్స్ లేనప్పుడు ఈ విధంగా దుపటాస్తో ఈ విధంగా ట్రై చేయండి. చూడడానికైతే చాలా బాగుంటుందన్నమాట. వేస్ట్ దుపటాస్ ఉంటే మనం కొద్ది రోజులు వాడేసి ఇంకా వేస్ట్ అనేసి పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదండి, అలాంటి దుపటాస్ని ఈ విధంగా ఫిల్లోకి కవర్ చేస్తామనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అవి ఒక్కొక్కసారి మనకి షార్ప్ అనేవి అస్సలు ఉండవన్నమాట. అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ పాలిష్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి, ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా రుద్దుకున్నామనుకోండి, సిజర్ బాగా షార్ప్గా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఫ్యాన్సీ కమ్మలు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కనుక పెట్టుకుంటూ ఉంటాం కదండి, కొందరికైతే సెట్ అవుతుంది, మరికొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురదలాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనము ఈ కమ్మలు పెట్టుకునే ముందు ఒక వెల్లుల్లి రబ్బని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మని 2-3 సార్లు ఈ విధంగా బాగా కుచ్చాలన్నమాట. ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి, ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టు శారీస్ అండి. మనం పట్టు శారీస్ని ఎప్పుడో ఒక్కొక్కసారి కట్టుకొని అలాగే ఫోల్డింగ్ చేసేసుకొని బీరువాలో అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం కదండి, అలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవడం వల్ల మనకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక కర్పూరం బిళ్ళని అయితే తీసేసుకొని శారీకి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్పూరం పొడిని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మనం శారీస్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బీరువాలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కూడా మంచి సువాసనతో అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనకి ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదండి, ఈ స్విచ్ బోర్డ్స్ ఏమంటే కొన్ని రోజులు మనము క్లీన్ చేయలేదనుకోండి, అప్పుడు జిడ్డి నల్లగా ఈ విధంగా మరకల్లాగా జిడ్డిగా ఉండిపోతూ ఉంటాయి కదండి, అవి మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేది అలాగే ఉండిపోతూ ఉంటాయి కదండి. ఆ జిడ్డి మరకలు అంతా నీట్గా పోవటానికి ఈ విధంగా నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ రిమూవర్ని తీసేసుకొని కొద్దిగా కాటన్ తీసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మనకు మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మరకలు ఉన్న చోట ఈ విధంగా మనం రుద్దామనుకోండి, మరకలు అయితే నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మనము గట్టిగా ఫ్రెష్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి, లైట్గా అలా మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, డస్ట్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత డస్ట్ మరకలు ఉన్నా కూడా నీట్గా వదిలిపోతాయి అన్నమాట. మనం తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలన్నా మనకి టెన్షన్గా ఉంటుంది కదండి, కరెంటు అనేసి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు.
చూడండి మనకి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది అయితే చూస్తున్నారు కదండి. చూడండి ఎంత చక్కగా షైనింగ్ కూడా వస్తుంది కదండి. చూడండి మరొక స్విచ్ బోర్డు కూడా చూపిస్తున్నాను. ఎంత డస్ట్ మరకలు అయితే పట్టిపోయిందో. ఈ స్విచ్ బోర్డును కూడా ఈ విధంగా కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి మీరు వీడియోలో చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి మరకలు అయితే ఎంత నీట్గా వదిలిపోతున్నాయో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. లైట్గా అలా రుద్దేసామనుకోండి నీట్గా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి స్విచ్ బోర్డ్స్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెనలండి. చూడండి ఈ దువ్వెనలని మనము ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి తొందరగా ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం వారం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఈ విధంగా డస్ట్గా అయితే మారిపోతూ ఉంటాయి కదా. వీటిని మనం సోపు వాటర్తో క్లీన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఫాన్స్ పౌడర్ కానివ్వండి, చింతాలు ఏదైనా మనం ఫేస్కి యూజ్ చేసే పౌడరు ఏదైనా కానివ్వండి తీసేసుకుని ఈ విధంగా దువ్వెనెల పైన ఈ విధంగా పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా దువ్వెనెలు మొత్తం పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేస్ట్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా రుద్దుకోవాలన్నమాట. ఈ విధంగా రుద్దేసుకున్నాం అనుకోండి మనకి ఎంత మురికి పట్టి ఉన్న దువ్వెనలైనా ఇట్టే క్లీన్ అయిపోతాయి. వీటికి మనం సోప్ పెట్టి రుద్ది వాష్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి మిగతా దువ్వెనలన్నింటినీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ డస్ట్ అనేది తొందరగా పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి తలలో డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మనం ఈ విధంగా వెల్లుల్లిని ఒలుచుకున్న తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. ఈ వీడియో చూసిన తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ చేయకుండా తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారు. ఈ విధంగా హోల్స్ ఉన్న కవర్ అయితే తీసేసుకొని మనం తీసి పెట్టుకొని ఈ వెల్లుల్లి పొట్టుని ఇందులో వేసేసుకొని ఇందులో 3 నుంచి 4 లవంగాలు 2 కర్పూరం బిళ్ళలు వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నాటు వేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా నెట్ ఫ్రూట్స్కి నెట్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలాంటి నెట్ ఉన్నా కూడా అందులోనే ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా నాటు వేసేసుకొని ఎక్కడైనా కిచెన్లో కానివ్వండి, బాత్రూంలో కానివ్వండి, సింక్ దగ్గర అలా మనకి బాత్రూంలో సింక్ దగ్గర ఎక్కువ బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి ఈ స్మెల్కి బొద్దింకలు కానివ్వండి, లిజర్స్ కానివ్వండి ఆ దరిదాపుల్లోకి ఈ స్మెల్కి అస్సలు రావు. మెయిన్గా సింక్ దగ్గర నైట్ పూట ఈ విధంగా పెట్టేస్తామనుకోండి బొద్దింకలు అనేవి అస్సలు రావు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా పిల్లలవి పెన్స్ ఉంటాయి కదండి, ఆ పెన్ అయితే ఈ విధంగా ఒక పెన్ అయితే తీసుకొని పైన క్యాప్ని ఈ విధంగా తీసేసుకొని ఈ పెన్ను లిడ్ ఉంటుంది కదండి ఆ లిడ్కి ఈ విధంగా థ్రెడ్ వేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనం శారీ పిటికోట్స్ కానివ్వండి, డ్రెస్ ప్యాంట్స్ ఉంటాయి కదండి అలా ప్యాంట్స్కైనా ఈ విధంగా పిటికోట్స్కైనా మనం తొందరగా థ్రెడ్ అనేది వేసుకోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం పిన్నీస్తో వేసుకున్నాం అనుకోండి అది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. మనకు అర్జెంటుగా కావాలి అన్నప్పుడు మనం పిన్నీస్తో వేసుకుంటూ ఉన్నాం అనుకోండి లేట్ అయిపోతుంది, అది తొందరగా అవ్వదు. కాబట్టి ఈ విధంగా పెన్నుతో వేసామనుకోండి ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇళ్ళల్లో దోమలు ఎక్కువగా ఉండి లిక్విడ్ దోమల జట్టు లేనప్పుడు ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయనుకోండి ఈ విధంగా మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఈ ఊదుబత్తిని అయితే ఒక్కటైతే తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా వ్యాస్లైన్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వ్యాస్లైన్ అప్లై చేసేసుకొని అంటించి పెట్టుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి దోమలు అనేది తక్కువైతాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన బట్టల మీద ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదండి, అది కొత్త బట్టల మీద పడ్డాయనుకోండి ఆ బట్టలు పడేయటానికి మనకు మనసు అనేది అస్సలు రాదు. అది కొబ్బరి నూనె అయినా వంటకి యూస్ చేసే ఆయిల్ అయినా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మన ఇళ్ళలో ఎక్స్పైర్ అయిన పౌడర్స్ ఉంటాయి కదండి, ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూస్ అవుతాయి. ఈ విధంగా బట్టల మీద ఎక్కడెక్కడైతే ఆయిల్ మరకలు ఉన్నాయో వాటిపైన ఈ విధంగా పౌడర్ వేసేసుకొని ఒక 20 సెకండ్స్ ఆగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసుకోవాలి.
రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, పౌడర్ అయితే ఆయిల్ని ఎంత చక్కగా పీల్చుకుందో. పౌడర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా షాంపూ అయితే వేసేసుకొని వేస్ట్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఈ విధంగా రుద్దేసుకోవాలి. షాంపూ ఏదైనా పర్లేదండి, మీరు ఏది యూస్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు. నేనైతే క్లీనిక్ ప్లస్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా రుద్దేసుకొని నార్మల్ వాటర్లో ఒకసారి అలా వాష్ చేసుకోవాలి. చూడండి, వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఆయిల్ మరకలు అనేది ఎక్కడా లేకుండా బాగా నీట్గా అయితే వదిలిపోయాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అది కోకోనట్ ఆయిల్ అయినా, వంటకి యూస్ చేసే ఆయిల్ అయినా, ఎలాంటి ఆయిల్ మరకలైనా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.